సో నేను అదానికి అంబానికి అంటలేను, గుత్తాధిపత్యం చేయమంటలేను, దాన్ని హెల్తీ కాంపిటీషన్లో ఉంచమంటున్నాం. రాజేష్ మామిడిపల్లి బ్రదర్, ప్రభుత్వ ఉద్యోగం అంటే రిటైర్డ్ అయ్యే వరకు ఉంటావు అన్న రూల్స్ మార్చాలి బ్రదర్. అది కూడా పోవచ్చు, పర్ఫార్మెన్స్ బాగా లేకపోతే. నేనేమంటున్నా బ్రదర్, ఫస్ట్ తగ్గించు అంటున్నా. అంత అవసరం లేదంటున్నా, అంతమంది అవసరం లేదంటున్నా. పర్ఫార్మెన్స్ బాగా లేకపోతే డిపార్ట్మెంట్ మొత్తం లేపేయవచ్చు, అలా రావాలి రూల్స్. ఇప్పుడున్న చట్టాల ప్రకారం అయితే ప్రభుత్వ ఉద్యోగిని తొలగించడానికి హక్కు లేదు. సో ఆ చట్టాన్ని మార్చంటారు అయ్యా ఫస్ట్ కదా. ప్రభుత్వ ఉద్యోగం అంటే అన్ని ఉద్యోగాల్లాగా ఒక ఉద్యోగం అంటే బాగా చేయకపోతే తీసేయాలి. కరెక్ట్ బ్రదర్. ఇప్పుడున్న చట్టాలు అయితే మనకి అవి లేవు, కానీ చేయాలి, ఎన్నో మార్పులు చేయాలి. ఒక్క రిఫార్మ్ చేస్తున్నాడా చెప్పండి. నరేంద్ర మోడీ అయితే వరస్ట్, ఓకే, కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నో గొప్ప మాటలు చెప్తాడు కదా, కానీ యాక్షన్స్ ఏవని అడుగుతున్నా. గడ్డం నరసింహ ఏమంటున్నావు, ప్రభుత్వ రంగ సంస్థ అంటే ప్రజలకు తోడ్పడేది, దాని లాభ నష్టాలతో చూడకూడదు. ఎందుకు చూడదు? ప్రభుత్వం అంటే ఆ యొక్క పైసలన్నీ పారబోసే సంస్థనా? కాదు కదా. అట్లీస్ట్ దాని మెయింటెనెన్స్ అనేది దానికి ఉండాలి కదా. మరి కాదు, ఇప్పుడు నువ్వే ఒక కంపెనీ పెట్టుకున్నావు, ఒక వ్యాపారం పెట్టుకున్నావు, నడవకపోతే ఏం చేస్తావు? ఎత్తేవా? ఎందుకు ప్రజలు కట్టిన ట్యాక్సులు తీసుకొని ఎందుకు ఆ యొక్క బర్ముడా ట్రయాంగిల్లో ఎందుకు పారబోయాలి? దానంతటా ఏదైనా మెయింటెనెన్స్ కన్నా ఉండాలి కదా. ఇప్పుడు ఐఐటి ఉంది, బెస్ట్ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నావు, ఎవ్రీబడి వాంట్స్ టు స్టడీ ఇన్ ఐఐటిలో నువ్వు ఫీజు పెట్టినావు, కడుతురు కదా, కట్టేటోడు జాయిన్ అవుతుండు కదా. అట్లీస్ట్ నువ్వు క్వాలిటీ మెయింటైన్ చేసి దాని ఖర్చులు దానికి నువ్వు క్వాలిటీ మెయింటైన్ చేస్తే పైసలు కట్టడానికి ఎవడైనా ముందుకు వస్తాడు. నువ్వు ప్రైవేట్కి ధీటుగా క్వాలిటీ మెయింటైన్ చేస్తే ప్రైవేట్లోనే డబ్బులు కట్టాలి, గవర్నమెంట్ అయినా కడతా. దాని ఖర్చులు దానికని ఎలా తీయాలి కదా, నువ్వు లాభం రాకున్నా. కానీ ఎందుకు రావద్దు? లాభం ఎందుకు రావద్దు? ఎవడు చెప్పిండు? ప్రభుత్వం అంటే అది అది యొక్క ఏమంటారు, ప్రజలు కట్టిన ట్యాక్సులు పారబోసే సంస్థలని ఎవడు చెప్పిండు? ఎవడు చెప్పలే. ఇలా నాగార్జున సార్ కట్టినాం, దాని కింద రైతులు పంటలు పండించుకొని ఎంత మంది రైతులు మనం పెట్టిన పెట్టుబడి కంటే ఎక్కువ, కట్టిన దానికంటే ఎక్కువ ఆల్రెడీ సంపాదించుకున్నారు. ఆ సంపదని మన ఎకానమీకి కాంట్రిబ్యూట్ చేసారు. సో ప్రభుత్వం అంటే పారబోసేది అనుకోకూడదు, అది కరెక్ట్ కాదు. అది ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా లాభాలు రావాల్సిందే. లాభాలు రాకున్నా కనీసం ఆడికాడికైనా నడవాలి, కానీ ప్రజలు కట్టిన ట్యాక్సులు అలా వారబోసే సంస్థలుగా కాకూడదు. అవుతున్నాయి అంటే అది వెరీ ఇన్ఎఫిషియెంట్ సంస్థలు, వాటిని ఎత్తేయాల్సింది అంతే. దాని లాభ నష్టాలతో చూడకూడదు. ఆర్టీసీ బస్సు నడవకుంటే ఆటో వాడు 20 రూపాయలతోని పోయేది 100 రూపాయలు అడుగుతాడు. 100 రూపాయలు ఆటో వాడు తీసుకున్నా ఆటో వాడు మళ్ళీ ఖర్చు పెట్టేది మన ఎకానమీకే కదా. నాకు అర్థమవుతలేదు ఇక్కడ. ఎంతసేపు వాడిని పేదోనిగా ఉంచుతా, వానికి 20 రూపాయలు ఇస్తా అంటున్నావు, కానీ ఆ పేదోని ధనవంతం చేయి, వాడు ఆటో ఖర్చు పెట్టుకునే స్థాయికి వాడిని తీసుకురా. ఇప్పుడు ఆటో వానికి 100 రూపాయలు వచ్చినాయి, ఏడవార వస్తాడు ఆటో వాడు. మళ్ళీ ఆయన ఏదో వస్తువు కొనుక్కుంటాడు, ఏదో కొనుక్కుంటే మళ్ళీ గవర్నమెంట్కి ఏదో ట్యాక్సులు కట్టేది, అవునా కాదా? సో అట్లాంటిది నువ్వు ఆర్టీసీని నువ్వు లాభాలతో పోల్చకూడదు అంటే దాన్ని పెట్టిన పెట్టుబడి రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ రావద్దా? ఆర్ఓఐ ఉండకూడదా? కేవలం పారబోసుడే ఉంటుంది అలా. మరి పారబోసినా కానీ ఎఫిషియెంట్గా ఉన్నాయా? మరి సేమ్ ప్రైవేట్ లాగా అవి ఎఫిషియెంట్గా పనిచేస్తున్నాయా? ప్రైవేట్లోనేమో పని చేయకపోతే ఉద్యోగులను తొలగించవచ్చు, నడవకపోతేనేమో వ్యాపారాలు ఎత్తేయచ్చు, కానీ గవర్నమెంట్లో మాత్రం ఎల్లకాలం అది పైసలు మింగే సంస్థలుగానే ఉండాలంటున్నావు. ఏమనంటే సేవ అంటున్నావు. ఏమి సెన్స్ అది? ప్రజలని నువ్వు ధనవంతులని చెయ్యి, ఎవ్వరికి ఏది ఫ్రీగా ఇవ్వాల్సిన అవసరం ఉండదు. వాళ్ళు తయారు చేసిన వస్తువులకు సేవలకి అధిక ధర వచ్చేటట్టు చెయ్యి. నీకు మొక్కాన్నే ట్యాక్సులు పారవస్తారు. నువ్వు అనుకున్న ఎకానమీ నువ్వు చెప్తున్న అభివృద్ధి కావాలంటే మరి వాళ్ళు నీకు ట్యాక్సులు ఇవ్వాలంటే వాళ్ళ దగ్గర చేతిలో పైసలు ఆడాలి. నువ్వు వాడిని పేదోని చేసి కూర్చుంటే పెట్టి నిన్ను మేపుతారా అయ్యా, నువ్వేం పని చేయకని చెప్తున్నావు. దట్లా మీరు ఎక్కడ చూడండి, మన ఏ అభివృద్ధి అయిన దేశమైనా ఇట్లనే చేస్తుందా మీరు చూడండి దయచేసి. బ్రదర్ కొంచెం రీసెర్చ్ చేయి. ఆటో వానికి 100 రూపాయలు కడితే కట్టుకుంటాడు, 100 రూపాయలు సంపాదించుకుంటాడు, 100 కాదు 1000 సంపాదిస్తాడు, 100 కట్టుకుంటాడు. అర్థమైందా? సింపుల్. నువ్వు రైతును ధనవంతుని చూద్దాం. గడ్డ నరసింహ అన్న, గత వీడియోలో నువ్వే చెప్పావు, అది ఏ వీడియోలో చెప్పినా కరెక్ట్ చెప్తున్నారు. గవర్నమెంట్ ఉద్యోగం అంటే పేదవాడి కళ, దాని గురించి మీరు మాట్లాడదు. గడ్డ నరసింహ బ్రదర్, గవర్నమెంట్ని నేను అసలే ఉద్యోగులు ఉండకూడదు, ఉంటాయి, ఏది పోలీస్ శాఖ ఉంటుంది. నేను ఉన్న సిస్టమ్స్ని ఎఫిషియెంట్ చేయమంటున్నా, మొత్తానికి ఎత్తేయమంటలేను.
అర్థమైందా? గవర్నమెంట్ ఉద్యోగులు అనేది మొత్తానికి లేకుండా ఉండడం సాధ్యం కాదు అది. ఓకే, గవర్నమెంట్ నడుస్తుందంటేనే ఉద్యోగులు చేయాల్సిందే. గవర్నమెంట్ చేసే చట్టాలు కానీ గవర్నమెంట్ చేసేటువంటి ఏదైనా నిర్ణయాల్లో ఉద్యోగులు వాళ్ళు ఆ ఇంప్లిమెంటేషన్ కి సహకరించాల్సిందే. కానీ వాటిని మోర్ ఎఫిషియెంట్ గా అంటున్నా, వాటిలో ఖర్చు తగ్గించి అంటున్నా. వాటిని అంతమందిని పనికిరాని టెక్నాలజీ అడాప్ట్ చేసుకోలేని ఆ ఇన్ఎఫిషియెంట్ సిస్టమ్స్ ని మార్చేసి వాళ్ళకి టెక్నాలజీ అడాప్ట్ చేసి 100 మంది చేసే పని 40 మందితోటి చేయించవచ్చు. వాళ్ళకి టెక్నాలజీ అడాప్ట్ చేయి వాళ్ళని మోర్ ఎఫిషియెంట్ గా తయారు చేయి, ఖర్చు తగ్గించు అంటున్నా. మొత్తానికి ఎత్తేమంటలేను. ఇప్పుడు ఊర్లలో పనికిరాని స్కూళ్ళు తీసేసి మండల కేంద్రంలో మంచి బెస్ట్ స్కూల్ పెట్టి ఆ ఊర్లకి బస్సులు పెట్టు అంటున్నా. సో నీకు 10 స్కూళ్ళల్లో ఆ యొక్క స్కూళ్ళకి మెయింటెనెన్స్ కి 10 స్కూళ్ళల్లో ఇచ్చే జీతాలకి నాకు కట్ అవుతుంది. ఈ బెస్ట్ స్కూల్ కి నువ్వు ఫీజు పెట్టు, ధనవంతుని దగ్గర తీసుకో, ఫుల్ ఛార్జ్ తీసుకో ప్రైవేట్ స్కూల్కి ధీటుగా. ఓకే, పేద మధ్యతరగతికి 50% తీసుకో, పేదవానికి 90% తగ్గి 5% 10% తీసుకో. అట్లా ఎఫిషియెంట్ చేయి. అట్లీస్ట్ దాని ద్వారా కొంత ఆదాయం అన్న రాని, అట్లీస్ట్ మొత్తం రాకుండా కానీ అట్లీస్ట్ క్వాలిటీ మెయింటైన్ చేసి డబ్బులు తీసుకో, తప్పేముంది. నువ్వు ప్రైవేట్ వాళ్ళకి ఒక గవర్నమెంట్ అనేది ఒక ఆప్షన్ లాగా ఉండాలి. గవర్నమెంటే పేదోడికి గవర్నమెంటే దిక్కు, అది కూడా ఇన్ఎఫిషియెంట్ క్వాలిటీ లేని వాటిని భరించాలి. ఎట్లా మీరు వేస్ట్ అవుతున్నాయి డబ్బులని. నా బాధ ఏంటంటే వేస్ట్ అవుతున్నాయి. గవర్నమెంట్ స్కూళ్ళ మీద వేస్ట్ అవుతున్నాయి, ఈ యొక్క గవర్నమెంట్ హాస్పిటల్స్ మీద వేస్ట్ అవుతున్నాయి. ఎందుకంటే క్వాలిటీ దొరుకుతలేదు. మళ్ళీ ఏదైనా పెద్ద రోగం వస్తే మళ్ళీ ప్రైవేట్కే పోతున్నాడు. మళ్ళీ ప్రైవేట్ ఇప్పుడు ఒక సామాన్యుడు ఏ దిక్కు దివాణం లేని వదిలే. ఓకే, కొంత చదువుకున్న వాళ్ళు, కొంత అవగాహన ఉన్న వాళ్ళు ఎవరైనా వాళ్ళ పిల్లల్ని లేకపోతే వాళ్ళు కానీ గవర్నమెంట్ హాస్పిటల్కి పోతుర్రా, ప్రైవేట్కి పోతుర్రా, గవర్నమెంట్ స్కూల్కి పోతుర్రా, ప్రైవేట్ స్కూల్కి పోతుర్రా అంటే ప్రజలకి ఆ యొక్క అక్కడికి పోతే ఆ క్వాలిటీ కానీ ఆ క్లీన్లీనెస్ కానీ ఆ యొక్క ప్రైవేట్లో దొరికేది అక్కడ దొరుకుతలేదని అర్థమైందా? సో అంటే ఈ ఇన్ఎఫిషియెంట్ సిస్టమ్. మరి పైసలు ఇస్తలేదా గవర్నమెంట్? బడ్జెట్లో అలొకేట్ చేస్తలేదా? చేస్తున్నది. ఓడి తింటున్నాడు. ఆడ ఉండే అధికారులు వాళ్ళకి ప్రజలకు కేటాయించకుండా వాడు మధ్యలో ఉన్న వాళ్ళు దోసుకుంటున్నారు. సో ఇది ఇన్ఎఫిషియెంట్ సిస్టమ్స్ ఉన్నాయి, కరప్టెడ్ సిస్టమ్స్ ఉన్నాయి. వీటిని మార్చే ప్రయత్నం ఎన్ని చేసినా కానీ ఏసీబీ అధికారులే లంచం తీసుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇది మార్చే ప్రయత్నం మనం చేసే అవకాశం లేదు. ప్లస్ ప్రభుత్వం అనేది వ్యాపారం చేసేది కాదు. కాబట్టి సో వ్యాపారం నువ్వెందుకు చేస్తున్నావు అని అడుగుతున్నాం నేను. ప్రైవేట్ వాళ్ళని రెగ్యులేట్ చేయి, ప్రైవేట్లోనే చేయని అంటున్నా. నువ్వు తక్కువ మంది ఇక తప్పదు అంటే తప్ప నువ్వు హైర్ చేసుకోకు అనవసరంగా అంటున్నా. అసలే మొత్తానికి ఎత్తేయమంటలేను, వాటిని ఎఫిషియెంట్ గా తయారు చేయమంటున్నాం, వాళ్ళకి టెక్నాలజీ అడాప్ట్ చేయమంటున్నాం. నువ్వు ఇప్పుడు ఇంతమంది అవసరం లేదు, ఇప్పుడు 10 లక్షల మందిలో నువ్వు 4 లక్షల మందితో పని చేయించవచ్చు అంటున్నాం. పని చేయకపోతే ప్రభుత్వ ఉద్యోగులను కూడా తొలగించే ఆ యొక్క చట్టాన్ని మార్చమంటున్నాం. ఎఫిషియెంట్ ప్రైవేట్కి ధీటుగా ఎఫిషియెంట్ గా చేయమంటున్నాం. ఇక లాభం వస్తుందా పోతుందా అనేది అది నువ్వు ఎఫిషియెంట్గా చేసినాక అది చూద్దాం. లాభం సంగతి లాభం రావాలి, ఆర్టిస్టులకు కూడా లాభం రావాలి. ఎందుకు రావద్దు? నువ్వు ఎఫిషియెంట్గా పనిచేస్తే వస్తుంది. గతంలో వచ్చినాయి, నువ్వు కావాలని చేస్తలేరు. కరప్టెడ్ పీపుల్ తయారైనరు అందులో సిస్టంలో, అందుకని లాభాలు వస్తలేవు. గతంలో వచ్చిన ఇవాళ ఎందుకు వస్తలేవు? బికాస్ నువ్వు యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేవు. గవర్నమెంట్ లో పనిచేసే వాళ్ళు కరప్టెడ్ పీపుల్ ఉన్నారు, బద్దకస్తులు ఉన్నారు, ఎఫిషియెంట్ గా పనిచేయడానికి లేదు. గవర్నమెంట్ అంటే ఎట్లా చేసినా నడుస్తుంది, నన్ను ఎవడు పీకెటోడు లేడు అని ఒక భ్రమలు ఉన్నారు గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఇది పోవాలంటున్నా. ప్రైవేట్ లో వాడికి ఎంత భయంగా పనిచేస్తున్నారు, వాడు తీసేస్తాడని. మరి ఇక్కడ భయం ఏది? సో యూ నీడ్ టు చేంజ్ ద సిస్టమ్. వాళ్ళకి భయం ఉంటేనే పనిచేస్తారు. కాబట్టి ఆ చట్టాలను మార్చాల్సింది అంతే. ఓకే, సో నా బాధ అంతా ఏంటంటే డే టు డే మెయింటెనెన్స్ ఖర్చు తగ్గించుకొని ఉచిత పథకాలకి ఈ యొక్క ఏమంటారు ఈ జీతాలకి ఇవన్నిటికీ ప్రభుత్వ ఉద్యోగులకి తగ్గించుకొని ఈ అట్లీస్ట్ 50% గానీ అంతకంటే ఎక్కువ మనము అభివృద్ధి కేటాయించుకుంటే మనం కూడా నువ్వు చెప్తున్న సింగపూర్, నువ్వు చెప్తున్న షాంఘై, నువ్వు చెప్తున్న బీజింగ్, నువ్వు చెప్తున్న ఇంకోటి ఆ యొక్క న్యూయార్క్ అట్లా అభివృద్ధి సాధిస్తాం రాయ్యా. వాళ్ళు ఏం చేసినరో నువ్వు కొత్తగా ఇన్వెంట్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏ పాలసీస్ ఇంప్లిమెంట్ చేసినరో వాటిని నువ్వు అడాప్ట్ చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి ప్రతి సమస్యకి శాశ్వత పరిష్కారం చూపెట్టరా అయ్యా అని మేము నెత్తిన కొట్టుకుంటున్నాను. నువ్వు చూపెడదామని నీకు ఇంటెన్షన్ లేదు ఒకటి, నువ్వు చూపెడదామని ఒకవేళ ప్రయత్నం చేద్దామని నీ దగ్గర పైసలు లేవు. కారణం ఏంటంటే నీ పైసలన్నీ చిల్లం పల్లం వేస్ట్ అవుతున్నాయి. కాబట్టి నీ ప్రయారిటీస్ మార్చుకో అని చెప్తున్నా. గడ్డన్ నరసింహ బ్రదర్ ఏమంటున్నారు? అన్న మీరు చెప్పింది కరెక్టే కానీ రేపు ఒక ఆర్టీసీ పోతే 20 రూపాయలు తీసుకుని ఆటో వాడు 100 రూపాయలు తీసుకుంటాడు. దీనివల్ల ఎవరికి నష్టం? గ్రామాల్లో 10 మందిగా అనే ఆటో కదలదు,
అదే ఆర్టీసీ టైం టు టైం మెయింటైన్ అవుతుంది. అది గ్రామాల్లో ఆర్టీసీ బస్సు దిక్కు ఆటో వాడు 10 మంది కానిది ఆటో కదలడు. అదే ఆర్టీసీ బస్సు ఒక్కరి ఎక్కినా గానీ చేరుతుంది. అన్న నువ్వు కూడా ఆర్టీసీ బస్సులో ప్రయాణించినవని నేను అనుకుంటున్నాను. నేను ప్రయాణించిన బ్రదర్, నేను ప్రయాణించిన కరెక్టే. నేనేమంటున్నా అంటే ప్రజలకి వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఆర్టీసీని కూడా ఎఫిషియెంట్ గా మెయింటైన్ చేయి. ఓకే, వాళ్ళు ఆర్టీసీ బస్సులో పోతా అంటే పోని. ఓకే, లేదు వాళ్ళు ఆటోలు ఎక్కిపోతా అంటే పోని. ఓకే, ఆటోలు ఎక్కిపోతే పేదోడి ధనవంతుడికి మధ్యతరగతి మనం ఏమి సాయం చేయాల్సిన అవసరం లేదు. పేదోడికి ఆటోలు ఎక్కిపోయినా సరే వానికి రీఎంబర్స్ చేయమంటున్నాం, వానికి చెల్లించమంటున్నాం. పేదోడు ఆటో ఎక్కొద్దని రూల్ ఉందా ఎక్కడన్నా? ఆర్టీసీ బస్సు ఎక్కాలని రూల్ ఉందా ఎక్కడన్నా? పేదోడు ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్ని చూపించుకోవాలి, ప్రైవేట్లో చూపించుకోవద్దని రూల్ ఉందా ఎక్కడన్నా? కదా, వాడు రోజు ఓడు కదా, రోజు అవసరం ఉండదు కదా. మరి పేదోడికి కూడా ఆ క్వాలిటీ సేమ్ క్వాలిటీ కావాలంటే వాళ్ళు ఏడికన్నా పోని, వాళ్ళ ఇష్టం. ప్రైవేట్లో పోతే వాళ్ళకి ఏమంటారు, నువ్వు రీఎంబర్స్ ఏమంటున్నావు పేదోడికి. మొత్తం వాళ్ళకి నొప్పి తెలియకుండా చేయకు, దాన్ని అబ్యూజ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి 100 రూపాయలు ఖర్చు అయితే 10 రూపాయలు వాళ్ళు పెట్టుకునేటట్టు 90 రూపాయలు నువ్వు సాయం చేయమంటున్నావు పేదోడికి, తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి. మిగతా వాళ్ళకి అవసరం లేదంటున్నాం. గవర్నమెంట్లో కూడా మంచి క్వాలిటీ మెయింటైన్ చేయి. పేదోని దగ్గర 10 రూపాయలు తీసుకో, 90 రూపాయలు వానికి తగ్గి, మిగతా వాళ్ళకి మధ్యతరగతికి 50% డిస్కౌంట్ ఇవ్వి, ధనవంతుడికి ఫుల్ ఛార్జ్ చేయి. గవర్నమెంట్లో కూడా వీఆర్ ప్రొవైడింగ్ సర్వీస్ కదా, సర్వీస్కి ఛార్జ్ చేస్తారు. ప్రైవేట్లో చేసినట్టుగా ప్రైవేట్కి ఇది ఒక ఆల్టర్నేటివ్ ఉండాలి, కానీ ఇది గుదిబండగా తయారు కావద్దు అంటున్నాను నేను, అంతే. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఎందుకు ఈ ఆరోగ్యశ్రీ తెచ్చిండు? ఎందుకంటే పేదవాడికి కూడా కార్పొరేట్ హాస్పిటల్లో చూపించుకునే ఆ సేమ్ క్వాలిటీ ఆఫ్ మెడికల్ కేర్ కావాలని, అంతే కదా. సో దానివల్ల ఎంతో మంది వాళ్ళ పిల్లలకి కానీ వాళ్ళకి సంబంధించిన శస్త్రచికిత్సలు, హార్ట్ సర్జరీ ఇవన్నీ చేయించుకొని ఆయన బాగుపడ్డారు కదా, అవునా కదా. సో కాబట్టి మోర్ ఎఫిషియెంట్ సిస్టమ్స్ తయారు చేసుకోవాల్సిందే. ఓకే, పేదవాడికి రీఎంబర్స్ చేయాల్సిందే. కానీ నేను ఏం కోరుతున్నా అంటే డే టు డే మెయింటెనెన్స్ ఖర్చు తగ్గించుకోవాలి, మన సిస్టమ్స్ ఎఫిషియెంట్గా చేసుకోవాలి. అట్లీస్ట్ 50% ఆఫ్ ద బడ్జెట్ అభివృద్ధికి కేటాయించుకోవాలి. అట్లనే ప్రతి సమస్యకి శాశ్వత పరిష్కారాలు చూపెట్టాలి, ఈ టెంపరీ ఫిక్సెస్ కాకుండా అనేది నేను చెప్పదలుచుకున్నా. ఓకే, సో అది మిత్రులారా, ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా, ప్రతి అంశం మీద అవగాహన చేస్తా, అట్లనే మీ తరఫున వాయిస్ ఇస్తా. ఓకే,